వెల్కమ్ టు జాబ్ నోట్ ఫండ్ ఛానల్. ఇండియన్ పోస్టల్ జీడీఎస్ 2025 సెకండ్ వెరిఫికేషన్లో ఏ తప్పు చేస్తే జాబ్ పోతుందో తెలుసుకునే ముందు మన ఛానల్ ముందుగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇండియన్ పోస్టల్ జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025 సంబంధించి మెరిట్ లిస్ట్ 1 అయితే రిలీజ్ అయ్యింది. దీనికి సంబంధించి ఫస్ట్ వెరిఫికేషన్ అయితే ఏప్రిల్ 7, 2025తో ఎండ్ అయింది. మొదటి వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మనకు స్టేజ్ 2 వెరిఫికేషన్ అనేది ఎస్ఓపి పద్ధతిలో చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు స్టేజ్ 2 ఎస్ఓపి వెరిఫికేషన్ ఏ విధంగా జరుగుతుంది ఇవ్వడం జరిగింది, గమనిద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే ప్లీజ్ రిఫర్ టు ఎస్ఓపి రిగార్డింగ్ ప్రీ ఎంగేజ్మెంట్ జాయినింగ్ ప్రాసెస్ అండ్ పోస్ట్ ఎంగేజ్మెంట్ ఫార్మాలిటీస్ టు బి క్యారీడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ జీడీఎస్ బీయింగ్ ఎంగేజ్డ్ ఇన్ ది కరెంట్ జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్. ఇప్పుడు ఉన్నటువంటి జీడీఎస్ రిక్రూట్మెంట్లో మనకు ప్రీ ఎంగేజ్మెంట్ జాయినింగ్ ప్రాసెస్ మరియు పోస్ట్ ఎంగేజ్మెంట్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ప్రీ ఎంగేజ్మెంట్లో భాగంగా మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. జాయినింగ్ ప్రాసెస్లో భాగంగా మనకు వెరిఫికేషన్ 1 అయితే ఉంటుంది. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ సెలెక్ట్ అయినటువంటి డివిజన్లో మనకు వెరిఫికేషన్ అనేది ఫిజికల్గా చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత పోస్ట్ ఎంగేజ్మెంట్ ఫార్మాలిటీలో భాగంగా మనకు ఎస్ఓపి పద్ధతిలో వెరిఫికేషన్ 2 అయితే ఉంటుంది. మనం చూసినట్లయితే యాజ్ ఇట్ ఈస్ అవేర్ దట్ ప్రాసెస్ ఆఫ్ మార్క్ షీట్ verification has been changed as provided in the para 2, 3, 4 of SOP dated March 6, 2025. The circle nodal officer of the circles where the respective board exists will have to verify the secondary school examination SSC class 10th certificates via API Setu, the board official website or manually through the respective education board. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ యొక్క క్యాండిడేచర్ను ఏపీఎస్సీ అనేటువంటి యాప్ ద్వారా సర్కిల్ నోడల్ ఆఫీసర్ వారి యొక్క సర్టిఫికేట్ నిజమా కాదనేది వెరిఫై చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఏపీఎస్సీ ద్వారా మన యొక్క సర్టిఫికేషన్ అనేది సక్సెస్ఫుల్ అయినట్లయితే మనకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాసెస్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఫెయిల్ అయిన క్యాండిడేట్స్కి అయితే వారి యొక్క క్యాండిడేచర్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఏపీఐ సేతు అనే యాప్ ద్వారా మన యొక్క సర్టిఫికేషన్ అనేది ఏ విధంగా వెరిఫై చేస్తారో తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్, ఎస్ఓపి ఆఫ్ ఎస్ఎస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ విత్ ది రెస్పెక్టివ్ బోర్డ్స్ ఇన్ సర్కిల్ ఆఫీస్ అండ్ ప్రాసెస్ ఫర్ అప్లోడింగ్ ది వెరిఫికేషన్ రిపోర్ట్ ఆన్ ది పోర్టల్. ముందుగా మనకు ఏపీఐ సేతు అనే యాప్ ద్వారా మన యొక్క సర్టిఫికేట్ను ఆ యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. రెండో పాయింట్, ద లిస్ట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ బోర్డ్ అవైలబుల్ ఆన్ ఏపీఐ సేతు పోర్టల్ అలాంగ్ విత్ ది డిఫరెంట్ మ్యాండేటరీ పారామీటర్స్ ఫర్ వెరిఫికేషన్, దట్ ఈస్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఇయర్ ఆఫ్ ది పాసింగ్, రోల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈటీసీ. ఏపీఐ సేతు అనే యాప్ ద్వారా క్యాండిడేట్ యొక్క పేరు, అదేవిధంగా పాస్ అయిన సంవత్సరం, రోల్ నెంబరు, పుట్టిన తేదీని ధృవీకరిస్తారు. మూడో పాయింట్ చూసినట్లయితే స్టేటస్ ఆఫ్ డాక్యుమెంట్స్ పెండింగ్ ఫర్ వెరిఫికేషన్ ఇన్ సర్కిల్ లాగిన్. ఈ వెరిఫికేషన్లో సక్సెస్ అయిన క్యాండిడేట్స్ను కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ వెరిఫికేషన్లో సక్సెస్ కారో వారి యొక్క క్యాండిడేచర్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎస్ఓపి ప్రాసెస్ను షెడ్యూల్ 1 జనవరి 2025తో పాటుగా షెడ్యూల్ 1 జనవరి 2023, స్పెషల్ డ్రైవ్ మే 2023, షెడ్యూల్ 2 జూలై 2023 మరియు షెడ్యూల్ 1 జూలై 2024 కూడా వర్తింపజేయడం జరుగుతుంది. ఏపీఐ సేతు యాప్ ద్వారా ఏ విధంగా సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తారో ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఒకసారి గమనించగలరు. ఈ విధంగా సెకండ్ వెరిఫికేషన్లో ఏపీఐ సేతు ద్వారా మన యొక్క సర్టిఫికేట్స్ అనేది వెరిఫై చేయడం జరుగుతుంది. ఈ వెరిఫికేషన్లో ఎవరైతే సక్సెస్ అవుతారో వారిని కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఈ వెరిఫికేషన్లో ఎవరైతే ఫెయిల్ అవుతారో వాళ్ళని వారి యొక్క క్యాండిడేచర్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు మా యొక్క ఛానల్ రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. జాబ్ నోటిఫైడ్.